పాతకల్లూరులో ఇంజనీర్స్ టీచరు నా భర్త పనిచేస్తున్నాడు. వచ్చినాయి నోటీసులు వచ్చినప్పటి నుంచి జూన్ 12వ తేదీ బడివాళ్ళు వస్తే అప్పటి నుంచి రోజు మా ఆయన లేచి కూర్చుండేది, అర్ధరాత్రి కాడ ఏడుచుకుంటా కూర్చుండేది. ఆడ ఏదో పోతే పనులే ఏదైపోయింది కదా, 61 సంవత్సరం కదా, మామూలు షుగర్ బీపీ అని నేనేం పట్టించుకోవడం లేదు. ఆడను జులై నుంచి ఇంకా ఎక్కువ ఏడుస్తా ఉన్నాడు. ఓ రోజు నేను అడిగినాను, జులై 8వ తేదీ అడిగినాను, ఎందుకు అట్లా బాధపడుతున్నావంటే నాకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి, మీ1 ఆడను నన్ను వేధిస్తున్నారు, కత్తితో పొడుచుకొని సావు, దేని కింద పడి సావు అని నన్ను వేధిస్తున్నారు, వాళ్ళ బాధలకు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పినాడు. చెప్తే సర్లే అని చెప్పేసి నువ్వు చచ్చిపోయినావనుకో ఎట్లా తెలుస్తుంది, నువ్వు అన్యాయమే చేసినావన్నారు, నువ్వు బతికి ఏదైనా కానీ సాధించాలా, చస్తే ఏమైతుంది అని నేను మా ఆయనకు ధైర్యంగా చెప్పినాను. సర్లే అని చెప్పేసి టెన్షన్ గా ఉన్నాడు. ఎందుకు అంత టెన్షన్ గా అంటే 31 రికార్డులు ఇవ్వాలంట అన్నాడు. మా ఆయనకు బండి రాదు. సర్లే అని చెప్పేసి మా పెద్ద పిల్లోడు 2 పిల్లలను పండేసుకొని ఉన్నాడు. పద్దెనిమిది అప్పటికి లేదు, లేస్తానే నాయనకు పోయిరాపో స్కూల్ దగ్గరికి, బండి రాదు కదా, ఏదో రికార్డులు అప్పగించాలంట అని చెప్పినాడు. సర్లే అని చెప్తా అంటే మా ఆయనను నా కొడుకు పోతా అంటే ME1 ME2 గాలది నెల మధ్యలో టార్గెట్ చేసినారు. నీ కథ ఏమో చూస్తాం అట్లా ఇట్లాంటి బెదిరించినారు. బెదిరిస్తే మా ఆయన ఇంటికొని వద్దు పదరా స్కూల్లో మాట్లాడతాము, ఇట్లా మధ్యలో మాట్లాడకూడదు, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, మళ్ళీ మనం లేదన్న ఒకటి చేస్తే ఎట్లా అని చెప్పినారు. అని చెప్తే మళ్ళీ అన్ని చెప్పేసి చూసి ఇద్దరు నర్సుండయ్య వారు రడీని తొలుకొని వచ్చినారు చూడు అని అన్నారు. అంటానే మా అబ్బాయి ఆ బాధ తట్టుకోలేక కొడుకని తెలుసు మా ఆయన బండిలోనే చెప్పినాడు, నా కొడుకు నేను సార్ పోతున్నాము అని చెప్పినారు. అని చెప్తే అయినా కూడా రెచ్చగొట్టినారు. మా ఆయన మా కొడుకు పొరపాటు వల్ల సెల్లులు పగలగొట్టినాడు. ఆ పొరపాటు అయిపోయింది. సర్లే అని చెప్పేసి మళ్ళీ 2 గంటల సేపు మా ఆయనకు వయసు అయిపోయింది. 2 గంటల సేపు నా కొడుకును మా ఆయనలో నిర్బంధించినారు. నిర్బంధించి గ్రామ ప్రజలంతా సార్ చాలా మంచోడు సార్, ఆ సార్ ఎడాను సిల్లులు పట్టిస్తారులేండి, ఎందుకు గలాటలు రగళ్ళు రాజ్యంద్రాలు అంతా ఐకమత్యంగా ఉండాలా, ఒకరు మగాలు ఒకరు చూసుకుంటే పని, మాకు 2 ఏళ్ళు అయింది పాతకల్లూరుకి వచ్చి, ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు సార్, చాలా మంచి వ్యక్తి సార్, అట్లా వద్దులే సార్ అని చెప్పారు. పాన్మాటి కోసము నేను తీసుకెళ్తున్నాను అని చెప్పాడు అని నడిపించుకొని పోయినారు. మా కొడుకును మా ఆయన ఎడను పోతానే అని చెప్పేసి కేసు ఫైల్ చేసినారు సార్. కేసు ఫైల్ చేసినారు, మళ్ళీ వాళ్ళ మీద పెట్టలేదు కేసు. మేము 6 నెలల నుంచి అడుగుతున్నాం, సరే సార్ జరిగింది పొరపాటే జరిగింది, కేసు పెట్టినారు ME1 మా కేసు కూడా తీసుకోండి దయచేసి, మా కేసు కూడా తీసుకోండి సార్, ఉద్యోగం వచ్చే పిల్లోడు, మా ఆయనకు వయసు అయిపోయేది, ఏదన్నా ఓటు అయితే మేము చాలా కష్టం అయిపోతాం సార్, 15 నెలలే ఉంది ఇంకా రిటైర్మెంట్, దయచేసి ఎందుకు సార్ మనకు కొట్లాట్లు. నేను అక్కడ గాంధీల పోలీస్ స్టేషన్ లో ME1 ఇద్దరిని మొదలుపెట్టుకున్నాను సార్, కాళ్ళు ఒకటే పట్టుకోలేదు సార్, దయచేసి ఏదో సార్ చూడండి సార్, మీరు ఆఫీసర్లు కదా అని చెప్పినాను. నా మాట ఏమాత్రం మళ్ళీ కేర్ చేయలేదు సార్. ఎందుకంటే ప్రసాద్ బాబు డిఓ సార్ కదా ఎంక్వైరీ చేయకపోకుండా సస్పెండ్ చేసినారు సార్. ఇప్పుడు 6 నెలలు పూర్తయి 7 పడింది. కనీసం మా ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టే కూడా భయపడుతున్నాడు. 15 నెలలు అయింది, మళ్ళీ వాళ్ళు పక్షపూర్వకంగా పెట్టుకొని మాకు రిటైర్మెంట్ డబ్బులు రాకుండా చేస్తారేమో అని. ఇప్పుడు 2 నెలల వరకు అంత జీతాలే వేయడం లేదు సార్. మేము ఇంటిలో 65,000 కట్టాలా, అది కూడా పైన ఇంటికి నోటీసులు వస్తున్నాయి. ఆడను 2 నెలలకు ఒకసారి జీతాలు వేస్తున్నారు సార్. మొన్న కూడా కరెంట్ బిల్లు కూడా కట్ చేసిపోయినారు. ఎందుకంటే సంసారం తింటామో ఉంటామో తెలియదు సార్, సంసారం అనేది ఎవరు చెప్పరు, ఏ ఆడపిల్ల చెప్పరు సార్. దయచేసి మాకు ఎవరి మీద DO మీద కానీ ME1 మీద కానీ వారి మీద ఎవరి మీద మాకు ఎటువంటి కోపం లేదు కానీ ప్రభుత్వం అధికారుల మీద దయచేసి మాకు సస్పెండ్ ఎత్తేసి మా ఆయన డ్యూటీలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను సార్. ఎవరు ఉంటే ఎటువంటి ఉద్దేశాలు లేవు సార్. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చింది, మళ్ళీ రాష్ట్ర అవార్డు కూడా వచ్చింది సార్. అడాను అందుకు సార్ అడాను వినియోగించుకుంటున్నాను సార్. రాప్తాడి ME మల్లికార్జున గారు, తర్వాత DO ప్రసాద్ బాబు గారు, తర్వాత గార్గిన్ SI గారు మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారు. వేధింపులు గురి చేస్తూ వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు పంపిస్తే ME ప్రసాద్ బాబు గారు దాన్ని ఎంక్వైరీ చేయకుండా వెంటనే 14వ తేదీ 15వ తేదీ మా పైన FIR కేసులు కట్టారు. 3 రోజులు పూర్తి కాగానే దీన్ని ఎంక్వైరీ చేయకుండా నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు.
ఉద్యోగంలో నుంచి నాకు 21 జూలై 21 25 ఇప్పటికి 6 నెలలు అవుతాను సార్. నన్ను పూర్తిగా సస్పెండ్ చేసి 6 నెలలు అవుతుంది. మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు, అక్రమ కేసులు బనాయించారు. ఆ వేధింపులు గురి చేస్తూ నేను ఎస్పీ గారికి 2 సార్లు అర్జీ కూడా ఇచ్చుకున్నాను. అది ఎస్ఐ గారు దానిపైన విచారం చేయలేదు. మేము ఎంఈఓ చెప్పినట్టు మీ పైన కేసులు కట్టాం. సార్ మీరు వాళ్ళపైన కూడా కేసులు కట్టండి, వాళ్ళు కూడా తప్పులు నిర్బంధించారు, 5,000 అటాక్ చేశారు మమ్మల్ని అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మేము పై అధికారులు చెప్తే కడతాం, లేకపోతే మేము కట్టం. అట్లా మీ పైన ప్రెజర్ వచ్చింది కాబట్టి కడప ఆర్జేడీ డిఓ అందరూ చేశారు కాబట్టి మేము కేసులు కట్టాం 132. మేమైతే వాళ్ళ పైన కట్టమన్నారు. అవి మేము వేధిస్తున్నారు. మాకు వచ్చేసి అక్రమ కేసులు అన్యాయంగా కట్టారు. అవి ఎందుకు అడుగుతున్నాము. అక్రమం అన్యాయంగా నన్ను సస్పెండ్ చేశారు. 6 నెలలు సస్పెండ్ చేసి డిఓ ప్రసాద్ బాబు గారు సస్పెండ్ చేశారు. వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు, పొందలేని రిపోర్ట్లు తీసుకొని డిఓ ప్రసాద్ బాబు గారు విచారణ చేయకుండా వాళ్ళు చేశారు. రాజధాని ఎస్ఐ గారు కూడా ఆ విచారణ చేయకుండా వాళ్ళు ఏం చెప్తే తప్పుడు కేసులు మా పైన కట్టారు, అది నా పైన నా కొడుకు పైన అని మేము మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం సార్. అంతవరకు 2016లోనే నేను చంద్రబాబు నాయుడు గారితో అవార్డు కూడా తీసుకున్నాను. జాతీయ ఉత్తమోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమోపాధ్యాయ అవార్డు కూడా నేను తీసుకున్నాను సార్.